యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఆదికాండం 38వ అధ్యాయంలో మనం యాకోబు యొక్క కుమారుడైనటువంటి యూదా గురించి మనం చదువుతూనే ఉన్నాం. ఒకవేళ శ్రద్ధగా బైబిల్ని మనం చదువుతున్నటువంటి సమయంలో మనకు కొన్ని సందేహాలు రావచ్చు. ఎందుకంటే 35వ అధ్యాయం నుంచి యోసేపు గురించి తెలియపరిచిన తర్వాత 38వ అధ్యాయంలో ఎందుకు యూదాని తీసుకొచ్చారని వాక్యం సెలవిచ్చిన విధముగా యూదా తన యొక్క సహోదరుల దగ్గర నుంచి దూరముగా వెళ్ళి ఆయన కనానీయుడైనటువంటి షువా కుమార్తెని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహంలో ఆయనకి 3 కొడుకులు పుట్టారు: ఏర్, ఓనాన్, షేలా. యూదా తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఏరునకు తామార్ అని ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నారు. కానీ దేవుని యొక్క దృష్టిలో ఏర్ చెడ్డవాడు అయినందున దేవుడు అతనిని శిక్షిస్తున్నారు, ఆయన చనిపోతున్నారు. తన యొక్క సోదరుడైనటువంటి ఏర్ చనిపోయినప్పుడు తన యొక్క సహోదరుని కోసం సంధానాన్ని తయారు చేయమని చెప్పినప్పుడు ఏరునకు తెలిసింది అది ఆయన కుమారుడు కాదు కనుక తన యొక్క వదినతో ఆయన సంసారం చేసినప్పుడు తన యొక్క బీజాన్ని నేల మీద చిందించారు. ఇది దేవుని యొక్క దృష్టిలో మళ్ళీ పెద్ద తప్పుగా మారింది. అందుకు దేవుడు అతనిని కూడా శిక్షిస్తున్నారు, ఆయన కూడా చనిపోతున్నారు. తన యొక్క 2 కుమారులు చనిపోయిన తర్వాత చిన్నవాడైనటువంటి షేలాతో తామారుకు వివాహం చేయాలి. కానీ ఆయన భయపడి తామారుతో చెప్తున్నారు, నువ్వు వెళ్ళి నీ యొక్క తండ్రి ఇంటిలో ఉండండి, షేలాకు వయసు వచ్చినప్పుడు నేను పెళ్లి చేపిస్తామని. కానీ తర్వాత మనం చూసేది ఏంటంటే యూదా తామారుని మోసం చేసినట్టు మనం చూస్తూనే ఉన్నాము. కావున తన యొక్క మామగారు తనని మోసం చేశారని వినినటువంటి లేక తెలుసుకున్నటువంటి తామార్ తన యొక్క మామతో ప్రతీకారం చేసుకోవడానికి లేక దానికి తగినటువంటి పని చేసుకోవడానికి ఆమె మొదలు పెడుతుంది. యూదా తన యొక్క మిత్రుని దగ్గరికి వెళుతున్నటువంటి సమయంలో ఆమె ఆ మార్గ మధ్యములో ఒక వేశ్యగా అక్కడ కూర్చుంటుంది. యూదా వెళ్ళి ఆమెతో సంసారం చేయడానికి మొదలు పెడుతుంది. ఈ సమయంలో ఆమె దానికి ప్రతిఫలం అడిగినప్పుడు యూదా దగ్గర ఏమీ కూడా లేకుండే. కావున ఆమె ఆయన యొక్క ఉంగరాన్ని ఆయన యొక్క చేతికరని తీసుకుంటున్నారు. తర్వాత ఆయన ఒక గొర్రెపిల్లని ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ సువార్త భాగం లేక ఈ యొక్క వేద పఠన భాగం మన యొక్క జీవితానికి కొన్ని సూచనలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఒకే కుటుంబంలో పుట్టినటువంటి ఇద్దరు ఒకే సాహచర్యములో జీవించినటువంటి 2 వ్యక్తులు, ఒకడైతే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, ఇంకొకరైతే దేవుని యొక్క దృష్టిలో తప్పిదములు చేస్తూ జీవిస్తూనే ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, బైబిల్ మొత్తం పరిశీలించినట్లయితే మనం చూస్తున్నటువంటి ఒక కార్యమే మానవుని యొక్క బలహీనతల గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క సువార్త భాగం అనగా యూదా గురించినటువంటి ఈ వేద పఠన భాగం మన యొక్క జీవితంలో దేవుని యొక్క 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను మనకు తెలియజేస్తున్నారు. ఒకటి, ఇది వివాహం అనే పవిత్ర సంస్కారం యొక్క ఉద్దేశాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. వివాహం అనే పవిత్రమైనటువంటి సంస్కారం భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, వారి మధ్యలో ఉండవలసినటువంటి ఐక్యాన్ని సూచించినట్లు, అదేవిధముగా వివాహం యొక్క ఉద్దేశం దేవుని కోసం పిల్లలని కనడమే అనే ఆ సత్యాన్ని మరోసారి మనకు తెలియజేస్తూ దాని యొక్క విలువని ఆయన ఈ యొక్క వేద పఠన భాగం ఆయన మన ముందు చూపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ ఓనాను తన యొక్క వదినతో కాపురం చేయడానికి వెళ్ళే ముందు ఆయన తన యొక్క స్వార్థం కోసం తన యొక్క స్వేచ్ఛ కోసం ఆ బీజాన్ని నేల మీద చల్లించినందున దేవుడు అతన్ని శిక్షించారు. ప్రియమైన సహోదరులారా, వివాహం అనేది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంతోషం మాత్రం కాదు, దేవుని యొక్క ఉద్దేశంలో సృష్టికర్మంలో మనం పాల్గొంటున్నామని ఆ ఉద్దేశం కూడా మనం గుర్తుంచుకోవాలని మనకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే కీర్తన గ్రంథం 123వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాము,
పిల్లలు దేవుని యొక్క సంతాన ఫలము లేక గర్భఫలము దేవుని యొక్క దీవెనలని. కావున దేవుని యొక్క దీవెనలుగా దేవుడు మనకిస్తున్నటువంటి ఈ పిల్లలని మనం దేవుని కోసం మనం పెంచే ఒక బాధ్యత మనకుందని ఈ యొక్క సువార్త భాగం మనల్ని హెచ్చరిస్తున్నారు. రెండవదిగా మానవుని యొక్క బలహీనత. ఆ బలహీనతల వలన మనం బలహీనత గురించి ఈ యొక్క భాగమును మనం చదువుతున్నటువంటి సమయంలో మనం గుర్తించవలసినటువంటి ఒక విషయం ఉన్నది. ఈ బలహీనతలోని బలహీనంగా ఉన్నటువంటి ఈ మానవుని నుంచి యేసు ప్రభు అవతరించారు. కావున మన యొక్క బలహీనతని దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు అద్భుతములు చేయడానికి ఉన్నటువంటి శక్తిని ఆయనకుందని మనకు ఒకసారి నేర్పిస్తున్నారు. మనం సృష్టికర్మని లేక రక్షణ ప్రణాళికను మనం చూసినట్లయితే రక్షణ ప్రణాళిక కూడా ప్రారంభించినది మానవుని యొక్క బలహీనత వలనే. ప్రియమైన సహోదరులారా, రక్షణ ప్రణాళికలో మనం కొంతమంది వ్యక్తులను మనం చూస్తున్నాము. తామార్ అనే వ్యక్తిని, పెరేస్ని, ఇటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాము. వీరి గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా మానవుని యొక్క బలహీనత మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అది అద్భుతములు చేయడానికి ఉన్నటువంటి ఒక అవకాశముగా మార్చేస్తారని ఆ నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. ఈరోజు మనమందరం ఈ తపస్సు కాలంలో మనం యూదా గురించి మనం ధ్యానించినప్పుడు మన యొక్క బలహీనతను మనం గుర్తిస్తూ ఆ బలహీనతలన్నీ కూడా దేవునికి సమర్పిస్తూ మన యొక్క బలహీనతలని మార్చుకొని మనల్ని దీవించమని మనం వేడుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.